జగిత్యాలలో రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. సభను భంగం చేసే ఉద్దేశంతోనే ప్రత్యర్థులు ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తుంటే ఇలాంటి ఆటంకాలు సృష్టించడం సరికాదని నేతలు మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జగిత్యాల టౌన్లో మెయిన్ హెడ్ క్వార్టర్ ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తా స్వర్గీయ ఇందిరాగాంధీ గారి విగ్రహం ముందు రేపు జరగబోయే కార్యక్రమానికి మా నాయకుల ఫ్లెక్సీ మేము పెట్టుకోవడం జరిగింది. వ్యవస్థ లోపల దాన్ని ఎవరో గుర్తులేని వ్యక్తులు చింపి సమాజానికి చెడు మెసేజ్ ఇచ్చే పరిస్థితులలో ఈ సందర్భం ఉండేసరికి మేము కొంచెం మానవత్వంగా బాధపడ్డాం. ఎందుకంటే పెద్ద ప్రోగ్రాం ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ప్రోగ్రాం రేపు. అసొంటి ప్రోగ్రాంలో ఇంత పెద్ద హెడ్ క్వార్టర్లకు ఇలాంటి ఫ్లెక్స్ తిరిగిపోవడం అని బాధాకరం. వాడు పిచ్చోడు ఇంపిండా, మంచోడు ఇంపిండా, దొంగ ఇంపిండా, ఇంకోటి చెప్తే ఇంపిండా మాకు తెలియదు. ఇలాంటి పరిణామాలు గిట్ట రేపు ప్రోగ్రాం అయ్యే వరకు కూడా ఇలాంటి సందర్భాలు జరిగినట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. తీవ్ర పరిణామాలు ఎవరు? వ్యవస్థ. అది ఏ వ్యవస్థ చెప్పలేం మేము. ఇలాంటి కరెక్ట్ కాదు. ఎందుకంటే కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ఆ సందర్భాలకు ఇసంటి ఫ్లెక్స్ వినిపోతే ఉదాహరణ చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది? మరి ఎవడన్నా పంపించిండా చెప్పమని, వాడు పిచ్చోడ ఇంపిండా, ఇంక మంచోడ ఇంపిండా మాకు తెలియదు. దీని మీద పూర్తి స్థాయిలో ఒక పర్యవేక్షణ చేసి వాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల పట్టణ జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఒక కార్యకర్తగా.